తెలంగాణలో ప్రభుత్వం ఖర్చులను తగ్గించే దిశగా మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం అద్దె భవనాల్లో పనిచేస్తున్న సుమారు 39 ప్రభుత్వ కార్యాలయాలను ప్రభుత్వం సొంత భవనాల్లోకి తరలించే నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ నిర్ణయం ద్వారా కార్యాలయాల అద్దె ఖర్చును తగ్గించి ప్రజాధనాన్ని ఆదా చేయాలన్నదే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని అధికారులు తెలిపారు. అధికారుల అంచనాల ప్రకారం ఈ కార్యాలయాలు అద్దెలో కొనసాగితే రాబోయే సంవత్సరాల్లో ప్రభుత్వానికి గణనీయమైన వ్యయం వచ్చే అవకాశం ఉందని గుర్తించారు. రోడ్లు మరియు భవనాల శాఖకు చెందిన చీఫ్ ఇంజనీర్ సమర్పించిన నివేదిక ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఈ నిర్ణయం అమల్లోకి వస్తే అద్దె భవనాలపై ఖర్చు తగ్గి ప్రభుత్వ సొంత మౌలిక సదుపాయాలు మరింత సమర్థంగా వినియోగంలోకి వస్తాయని అధికారులు భావిస్తున్నారు. ఆర్థికంగా ఇది ముఖ్యమైన చర్యగా ప్రభుత్వం చూస్తుంది. ఎందుకంటే ఖర్చుల నియంత్రణ, ప్రజాధన సంరక్షణకు ఇది తోడ్పడుతుందని అంచనా వేస్తున్నారు. ప్రజలకు స్పష్టంగా అర్థం కావాల్సిన విషయం ఏమిటంటే ఇది ప్రభుత్వ వ్యయాలను తగ్గించడంపై తీసుకున్న ఒక ఆర్థిక నిర్ణయం కాగా అదే సమయంలో ప్రజలకు అందించే సేవలు నిరంతరంగా కొనసాగించేలా చర్యలు తీసుకుంటామని అధికారులు చెబుతున్నారు.